మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయేది ప్రతిచర్యలోని రకాలు. ప్రతిచర్య అంటే మనం చూస్తుంటాం, అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతిచర్య అంటే వాళ్ళ బుగ్గని నిమిరినప్పుడు అండ్ వారి అరికాలను పట్టుకున్నప్పుడు అది అలా చేయడం ఏంటంటే అది ప్రతిచర్య, అది చర్య అంటే మనం ప్రేరణ కలిగించడం అన్నట్టు. మనం ప్రేరణ కలిగించినప్పుడు ప్రతిచర్య. ఫర్ ఎగ్జాంపుల్ మనం బుగ్గగిలినప్పుడు పిల్లలు నవ్వడము లేకపోతే తలూపడం లాంటివి చేస్తే అది దాని గురించి నేర్చుకోగలరు. రూటింగ్స్లో ఈ యొక్క ప్రతిచర్యలో చాలా రకాలు ఉంటాయి. రూటింగ్ అంటే ఏంటంటే మనం ఎలాంటి ప్రేరణ కలిగించినప్పుడు శిశువు బుగ్గను అరిచేతిలో తాకినప్పుడు మన యొక్క అరిచేతితో తాకినప్పుడు శిశువు బుగ్గను దాన్ని ఏమంటారంటే రూటింగ్ అంటారు. అంటే ఆ రూటింగ్లో ఏం జరిగిందంటే బాబు తల తిప్పడం కానీ చూడడానికి కానీ ప్రయత్నిస్తాడు, స్పర్శ వస్తుంది. అయితే ఈ రూటింగ్ అనేది ఎప్పటి వరకు కనబడుతుంది? 3 to 4 months మేల్కునేటప్పుడు అండ్ 7 to 8 monthsలో నిద్రపోయేటప్పుడు ఈ టైంలో కనబడుతుంది రూటింగ్ అనేది. అండ్ సెకండ్ ఏంటి? సెకండ్ ప్రేరణ బిడ్డ నోటిలో నిప్పులు కానీ బాటిల్ కానీ లేక పెదవులు వీటిని తాకినప్పుడు దాన్ని సకింగ్ అంటారు. సకింగ్ అంటే నథింగ్ బట్ పిల్లలు పాలు తాగినప్పుడు చప్పరించడం లాంటివి చేస్తారు, చీకడం లాంటివి చేస్తారు, దాన్ని సకింగ్ అంటారు. ఇది ఎప్పుడు కనబడుతుంది మనకి? ఆ సౌండ్ అనేది 6 నెలలు ఉన్నప్పుడు, 6 నెలల తర్వాత కనబడుతుంది. బిలో 6 months వరకు ఈ సకింగ్ అనేది మనం గమనించగలుగుతాం పిల్లలు, శిశువులను. తర్వాత దాన్ని 6 months తర్వాత కనబడకపోవచ్చు. థర్డ్ వన్ ఏంటి? స్వరపేటిక వెనుక ప్రేరణ వలన. అంటే గ్యాగ్ అంటే ఒకవేళ పిల్లలు ఏదైనా మింగాలని మింగకుండా కాపాడడం. అంటే ఈ స్వరపేటిక అనేది వెనక ప్రేరణ కల్పిస్తుంది, మింగకుండా చేయడం. అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, వెళ్ళిపోదు. అండ్ స్వాలోయింగ్ అంటే బిడ్డ పాలు త్రాగుతున్నాడంటే నోట్లో పెట్టుకొని మింగుతున్నాడు కదా, ఓన్లీ బయటికి రావట్లేదు. సో దాన్ని స్వాలోయింగ్ అంటారు. ఇది కూడా ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. అండ్ తర్వాత ఏదైనా గొంతులో తట్టుకోవడం అంటే అదొక ప్రేరణ. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిచర్య బాబు తుమ్మడం కానీ దగ్గడం కానీ స్వీజింగ్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ తర్వాత ఏంటి? అధిక వెలుతురును చూసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైట్ చూస్తేనే సరిగ్గా చూడలేము, కళ్ళు మూసుకోవడం లాంటి చేస్తుంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా అధికమైన వెలుతురు అంటే ఒకవేళ లైట్ వేసినప్పుడు కానీ బాగా వెలుతురు వచ్చినప్పుడు పిల్లలు పదే కన్నెప్పలు వాల్చడం అలాంటివి చేస్తారు. దాన్ని ఏంటంటే లైనింగ్ అంటారు. ఇది కూడా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, వెళ్ళిపోదు కాబట్టి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా పుట్టిన శిశువుకి ప్రేరణ ఇవ్వడం. ఒకవేళ పుట్టిన వెంటనే పిల్లలు ఏడవరు కొంతమంది, అప్పుడు మనం ఒక రూటింగ్ ఇస్తేనే కదా పిల్లలు ప్రేరణ ఉందా లేదా, నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా తెలిసింది. దాన్ని ఏమంటారంటే ప్రేరణ అంటారు. సో ఇదండి.